బిడ్డలారా, రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభవందనాలండి. ప్రభు అయిన యేసయ్య 2000 సంవత్సరానికి ముందు ఆయన చెప్పినటువంటి యొక్క ప్రత్యేక సూచనలు జరుగుతున్నది. ఏ సూచనలండి? ఆయన రాకడ గురించిన సూచనలు, చివరి రోజుల యొక్క సూచనలు జరుగుతున్నాయి. దేవుడు చెప్పాడు చూడండి, యుద్ధ సమాచారాలను మీరు విందురు. అంత మాత్రం కాదు, లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 20వ వాక్యాన్ని మొదటి యొక్క వరసన చదువుతామండి. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచున్నప్పుడు. అవును దేవుని బిడ్డలారా, చివరి రోజులలో యెరూషలేము దండ్ల చేత చుట్టబడునంట. దేవుడు పలికినటువంటి యొక్క ఈ మాట నెరవేరడాన్ని మనం చూస్తున్నాం. యెరూషలేము చుట్టూ దండ్లు చుట్టబడి ఉండడాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, అందుకే దేవుడు వేద గ్రంథంలో పలికి ఉన్నాడు, యెరూషలేము యొక్క సమాధానం కొరకు ప్రార్థన చేయుడి అని. యెరూషలేము యొక్క సమాధానం కొరకు ప్రార్థన చేయువారు ఆశీర్వదింపబడుదురని దేవుడు పలికి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యెరూషలేము యొక్క సమాధానం కొరకు ప్రార్థించడం మరిచిపోకండి. ఎందుకంటే అది మహారాజు యొక్క నగరం. దేవుడు త్వరలో రాబోతున్నాడు. ప్రభు అయిన యేసయ్య త్వరలో రాబోతున్నాడు. అనేక విషయాల కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కానీ ఒక విషయాన్ని మర్చిపోకండి, ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపడడం మరిచిపోకండి. లోకాన్నంతా మనం ఆదాయపరిచిన మన ఆత్మను నష్టపోతే ఏమి ప్రయోజనము? ఈ లోకాన్నంతా మనం ఆదాయపరిచిన మన ఆత్మను నష్టపరచుకుంటే ఏమి ప్రయోజనం? ఆ రాజు యొక్క రాకడలో మనము కనబడాలి. ఆ రాజాతి రాజైన యేసయ్య రాకడలో మనం ఎత్తబడాలి. దానిని మనం కోల్పోకూడదు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. దేవా, మీ రాకడ కొరకు సిద్ధపడడానికి నన్ను బలపరచండి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని మీరు మాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారే. అవును దేవా, అనేక మందిని మీ రాకడ కొరకు సిద్ధపరచడానికి నాకు సహాయం చేయండి. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. దేవా, మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించి నాతో ప్రార్థన చేస్తున్నా దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. వీళ్ళని ఆశీర్వదించండి, ముట్టండి, సాయం చేయండి, దీవించండి, అగ్ని జ్వాలగా మార్చండి, మీ రక్త పొట్టలు దాచుకోండి. నాయనా, మీ సన్నిధిలో మా రక్షణను కాపాడుకొనడానికి, పరిశుద్ధతను కాపాడుకొనడానికి, అంత మాత్రం కాదు, అనేక మందిని మీ రాకడ కొరకు సిద్ధపరచడానికి మాకు మార్గాలను తెరవండి, మాకు సహాయం చేయండి. నాతో కూడా చేరి ప్రార్థన చేసి ఈ దేవుని బిడ్డలను ఆశీర్వదించండి, వీళ్ళ కుటుంబాలని ఆశీర్వదించండి, వీళ్ళ దుఃఖాలని సంతోషంగా మార్చండి. ఈ బిడ్డల్ని నాయనా మీ రాకడ కొరకు సిద్ధపరచండి. మీ యొక్క రక్తపోట్ల వీళ్ళని దాచుకోండి. వీళ్ళ ఆత్మీయ జీవితంలో వచ్చు పోరాటంలో నిర్మూలించండి, కంచివేసి కాపాడండి. వీళ్ళని ఆశీర్వదించండి, దీవించండి. ఈ రోజంతా ఈ బిడ్డల్ని సంతోష సమాధానంతో నడపండి. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.